ఒకడే కొడుకు బాగా చదివించాలని తండ్రికి ఉంది. బాగా చదివిద్దాము అనేసి మంచిగా చదివిస్తున్నాడు. కానీ పిల్లగాడు మాత్రం ఏం చేస్తున్నాడు? ఈ మధ్య చూశారు కదా సినిమాలని, అవని ఇవని అంటే ఎంటర్టైన్మెంట్ లైఫ్ ఎక్కువైపోయి ఫ్రెండ్స్తో తిరిగి సరిగ్గా చదువుకోక అవారాగా తయారవుతుండు. చేతికి రావాల్సిన కొడుకు పాడైపోతున్నాడని బాధ ఉంది. ఒకడే కొడుకు ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు సీరియస్గా చెప్పిండంట, అరే నాన్న నీకేం కావాలో అన్నీ చేసిన, నీకు ఎంత చదివించాలో అంత చదివించిన, కానీ ఈరోజు నీకు టాస్క్ ఇస్తామా, నువ్వు ఏమన్నా చేయి, సాయంత్రం లోపల ఒక 1000 రూపాయలు సంపాదించుకొని రా, లేకపోతే ఇంట్లో నీకు ఎంట్రీ లేదని వార్నింగ్ ఇచ్చేసింది సీరియస్గా. సో తల్లి కూడా అదేందండి ఒకడే కొడుకు కదా వద్దు అది అని పోతే, నువ్వు మాట్లాడబాకని సీరియస్గా తనకు కూడా చెప్పేసిండు, ఇది మన అబ్బాయి గురించే నేను చేసేది, మాట్లాడబాకండి అనేసి. సో సాయంత్రం దాకా తిరిగిన కొడుకు సాయంత్రానికి 1000 రూపీస్ తెచ్చి ఇచ్చిండంట. తీసుకొచ్చి రాగానే తల్లి కూడా బాగా సంతోషపడ్డది. కొడుకు కూడా నాన్న నేను తెచ్చినా చూడు అని అంటే ప్రౌడ్గా ఇచ్చిందంట. సరే తండ్రి కూడా 1000 రూపీస్ తీసుకొని సరే వెళ్ళమ్మా అన్నాడు. సో అయిపోయింది. మళ్ళీ ఒక వారం తర్వాత అట్లనే రెగ్యులర్గా వీడు బయట తిరగటం, ఫ్రెండ్స్తో తిరగటం అట్లనే ఉంది. ఒకరోజు ఫైనల్గా ఒకరోజు అంటే భార్య పుట్టింటికి వెళితే కొడుకు తండ్రి మాత్రమే ఉన్నారు. కొడుకు ఆ రోజు చెప్పిండంట, నాన్న ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నావా, ఏం చేస్తున్నావు, నేను ఎప్పుడూ లైఫ్లో అడగను, ఈ ఒక్కరోజు నేను చెప్పింది లాస్ట్ డే అమ్మ, లాస్ట్ ఛాలెంజ్, ఈరోజు కూడా నాకు 1000 రూపీస్ తెచ్చి అని చెప్పిండంట. ఆ రోజు రాత్రి 8ంటికి వచ్చిందంట. అంత ముందు రోజు 6ంటికి వచ్చినాడు 1000 సంపాదించుకొని, ఆ రోజు మాత్రం రాత్రి 8ంటికి వచ్చినట్ట 1000 రూపీస్ తెచ్చుకొని. బాగా అలిసిపోయిన ముఖం, బట్టలన్నీ మాసిపోయినాయి అంట, 1000 రూపీస్ నలిగిపోయిందంట. తీసుకొచ్చి నాన్న ఇగో 1000 రూపీస్ అన్నాడంట. ఏమంటే ఆ 1000 రూపీస్ని తీసుకొని డస్ట్బిన్లో విసిరేసిందట తండ్రి. సరే అదేంది నా నాట్లు విసిరేస్తావు, కష్టపడ్డ డబ్బులు అని వెళ్ళి ఆ డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకోకపోతే లాగి ఒకటి కొట్టిండంట తండ్రి. ఏమైంది అన్న అంటే, ఆ రోజు తెచ్చిన డబ్బులు ఎక్కడిరా అన్నాడంట. అమ్మిచ్చింది అన్నాడంట. అంటే చూడండి, కష్టపడ్డాడు. ఆ రోజు డస్ట్బిన్లో విసిరేసిండు, సారీ టు సే యూ, ఆ రోజు డస్ట్బిన్లో విసిరేసిండు. వెళ్ళి వీడు స్నానం చేసి అన్నం తినేసిండు. ఈ రోజు డస్ట్బిన్లో విసిరేసేసరికి కష్టపడ్డ డబ్బుకి విలువేందో తెలిసింది. సో అలానే ఏదైనా కష్టంతో వచ్చిన దాని విలువేందో తెలుస్తుంది. ఈజీగా వచ్చే డబ్బు అలానే ఖర్చు అయిపోతుందండి. అది మంచి పనులకు కూడా ఖర్చు కాదు. సో ఎప్పుడైనా సరే కష్టపడి సంపాదించాలి అంటాను, నీతిగా నిజాయితీగా. నేను మార్కెటింగ్లో కూడా నేను ఎలా డిజైన్ చేశాను ఇన్కమ్ అంటే, లైఫ్ టైంలో అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా. నేను ఇచ్చేటువంటి ట్రైనింగ్ అండి. మార్కెటింగ్ అంటే బయట ఏదో అబద్ధాలు ఆడతారు, మోసాలు ఆడతారు, ఏవైనా చెప్తారు అంటారు. లైఫ్ టైంలో అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, పెట్టుబడి లేకుండా, ఫీల్డ్ వర్క్ లేకుండా. ఈ మాట ఇప్పుడు విని ఉండరు, మార్కెటింగ్ అంటే ఫీల్డ్ వర్క్ అంటుంటారు కదా. సో ఈ 4 కొటేషన్స్ అండి జీరో టు హీరోకి. లైఫ్ టైం అంటే 5 ఏళ్ళు మళ్ళీ. అంటే ఒక ఉద్యోగస్తుడు 35 ఏళ్ళు ఉద్యోగం చేసి ఎంత సంపాదిస్తాడో దానికి 4 ఇంతలు 5 ఏళ్లలో సంపాదించవచ్చు మార్కెటింగ్లో. అది కూడా మీ ఫ్రీ టైంలో. ఈ 5 ఏళ్లలో కూడా అబద్ధాలు ఆడే పని లేదు, మోసాలు చేసే పని లేదు, జేబు నుంచి పెట్టుబడి పెట్టేటి మల్టీ లెవెల్ మార్కెటింగ్లో నేను నేర్పించాను. అండ్ ఫీల్డ్ వర్క్ లేని మార్కెటింగ్, బయటికి వెళ్ళి అన్నోన్ పర్సన్ని కలవకుండా ఈ 5 ఏళ్లలో సంపాదించుకోవచ్చు. తనకు ఎంత కావాలంటే అంత. డిసిజన్ మేకర్ తని. సో మీరు అంటే మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఎంతోమంది దగ్గర మీరు నేర్చుకున్నారని చెప్పారు, ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పారు. అప్పుడు మీకే చాలా ఇబ్బందుల్లో ఉన్న కండిషన్ కదా, మరి మీరు వాళ్ళకి పే చేయకుండా మీరు నేర్చుకుని ఉండకపోయి ఉండొచ్చు కదా. సో ఎలా పే? 40 lakhs అండి. ఓ మై గాడ్. 2 years నేను నేర్చుకోవడానికి బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, హోటల్ ఫుడ్ కాకుండా నేను కట్టిన ఫీజులే 40 లక్షల రూపాయలు కట్టాను సుమారు. ఎలా కట్టారు మరి అంత? నాకు అప్పుడు బిజినెస్ ఉండేది కదా. నేను అప్పుడు చెప్పాను, నాకు ఒక బోటిక్ ఉండేది, మెహర్ ఫ్యాషన్ డిజైన్స్ అని, మ్యాచింగ్ సెంటర్ ఉండేది. సో ఈ రెండింటి మీద నాకు నెలకి 1,50,000 ఆదాయం ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి సార్ అవి? రన్ అవుతున్నాయండి. ఫాదర్ రిటైర్ అయ్యారు. ఎక్కడుంది మీ మ్యాచింగ్ సెంటర్? ఎక్కడుందో చెప్పండి, మా లేడీస్ అందరికీ ఉపయోగపడుతుంది. సెలబ్రిటీస్ చాలామంది మనకి కస్టమర్స్ ఏనండి. ప్రజెంట్ కూడా రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్. సో చాలామంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ మనకు కస్టమర్స్. సో దాని మీద ఇన్కమ్ ఉండేది. మా ఫాదర్ కానిస్టేబుల్, రిటైర్ అయిన తర్వాత ఫాదర్ని కూర్చోబెట్టి నేను కంప్లీట్గా, అంతకుముందు పార్ట్ టైం చేసేవాడిని, నేర్చుకోవడానికి తిరిగేవాడిని షాప్లో ఉన్నప్పుడు. ఎప్పుడైతే నేను అన్నీ నేర్చుకున్నానో, ఇంకా నాకు సంపాదన స్టార్ట్ అయింది బాగానే. సో ఒకటండి, ఇప్పుడు కూడా ఏదైనా నేర్చుకోవటం మీద ఖర్చు పెడతారు చూసారా, అక్కడ సంపాదన, అద్భుతమైన సంపాదన ఉంటుందండి. చాలామంది నేర్చుకోవడానికి ఖర్చు పెట్టరు, నేర్చుకోవడానికి ఖర్చు పెట్టాలి. సో ఎడ్యుకేషన్కి ఎలాగైతే ఖర్చు పెట్టారు, తప్పనుకోకండి. నేను ఒక మాట చెప్తాను, మీరు ఎంతైనా చదువుకోండి, పుస్తకాల్లో పాఠాలు చదివితే బ్రతకడం నేర్చుకోవచ్చు. అంటే వాళ్ళు చెప్పేదాంతో మీకు జీతం వస్తుంది, కానీ ఈరోజు మేము చెప్పే వాటితో మీకు జీవితం వస్తుంది. అంటే లివింగ్ స్టైల్ క్లాసెస్ అండి ఇవన్నీ కూడా. లైఫ్ కోచ్లు,
తర్వాత ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓ గోల్ సెట్టింగ్ క్లాసెస్, ఓ టైం మేనేజ్మెంట్ క్లాసెస్, ఇవన్నీ కూడా మనం ఏదో సరదాగా తీసుకుంటారు. ఇవి నేర్చుకోవడానికి మేము ఎంత కష్టపడి ఉంటాము. ఇవి మీరు విని పాటిస్తే అద్భుతంగా ఉంటుందండి. మేము నేర్చుకోవడానికి ఖర్చు పెట్టాము, ఈరోజు నేర్పడానికి కూడా ఖర్చు పెడుతున్నాను. నాకంత ఎస్ ట్రూ, నిజంగా ఇప్పటికీ దాదాపు సుమారుగా 2086 ట్రైనింగ్ సెషన్స్ చెప్పానండి. అందులో దాదాపు ఒక 200+ పెద్ద పెద్ద కన్వెన్షన్స్, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ బుక్ చేసి కూడా ఒకేసారి 500, 1000 మంది, మొన్న రీసెంట్గా హరిహర కళాభవన్లో 2000 మందితో సెమినార్ చేశాను. టోటల్గా పిన్ టు పెన్, అంటే ఎవ్రీథింగ్ ఖర్చు పెట్టి నేను చేశాను. కానీ ఇవాళ వరకు ఈ 2086 ట్రైనింగ్ సెషన్లో ఎవరి దగ్గర రూపాయి కూడా నేను కలెక్ట్ చేయలేదు. నాదొకటే తపన, నేను ఏదైనా చేయాలి, దానివల్ల కొంతమంది జీవితాలు మారాలి. ఇవాళ నేను ఇందాక ఒక మాట అన్నాను, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని. డబ్బు బాగా సంపాదించేవాడిని ఇంట్లో గౌరవిస్తారు, ఆ మహిళని ఇంట్లో గౌరవిస్తారు, సో పిల్లలు గౌరవిస్తారు, ప్రేమిస్తారు, పెద్దవాళ్ళు గౌరవిస్తారు, చాలామంది సొసైటీలో ఫ్రెండ్స్ అవుతారు, చాలామంది రెస్పెక్ట్ ఇస్తారు. సో మనీ మేక్స్ ఎవ్రీథింగ్స్ అయింది. ఒకప్పుడు చూస్తే బంధాలు, బంధుత్వాలు అనేవాళ్ళు. ఈరోజు ప్రతిదానికి డబ్బే ప్రధానమైంది. సో నాకున్న నిక్ నేమ్ కూడా, బయటకి ఎక్కడికన్నా వెళ్తే నన్ను వలీపాష వచ్చింది అన్నారు. ఇక్కడ ఏపీ తెలంగాణలో వలీపాష వచ్చిండ్రా అంటారేమో, కానీ నాన్ లోకల్ ఏదైనా స్టేట్స్ వెళ్తే, రీసెంట్గా నేను కర్ణాటక వెళ్ళాను, చెన్నై వెళ్ళాను, తర్వాత గోవా కూడా వెళ్ళొచ్చాను కొన్ని మీటింగ్స్కి. బయట ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు నిక్ నేమ్ పెట్టారు అందరూ. మనీ మేకింగ్ మిషన్ ఆగయా అంటారు నన్ను. మనీ మేకింగ్ మిషన్ అని పేరు పెట్టేశారు ట్రైనర్స్ అందరూ. ఆల్ ఇండియా ట్రైనర్స్ అసోసియేషన్ మెంబర్ని కూడా నేను. సో వాళ్ళందరూ నాకు నిక్ నేమ్ కూడా పెట్టారు, మనీ మేకింగ్ మిషన్. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళందరూ అంటారు, నీ దగ్గరికి ఎవరు వచ్చినా 6 నెలల్లో అప్పులు పోతాయంట, 1 ఇయర్లో కారు కొనేస్తారు, 2 ఇయర్స్ లోపల సొంత విల్లాకు వచ్చేస్తారు, లివింగ్ స్టైల్ మారిపోతుందంట, మరి మమ్మల్ని ఎప్పుడు రమ్మంటావు అని అడుగుతూ ఉంటారు. సార్ నాకు కూడా చెప్పరా, సొంత ఫ్లాట్ ఎలా కొనుక్కోవాలి నాకు కూడా చెప్పండి. డెఫినెట్ అండి. ఏమడిగారు మీరు? ఏం కొనుక్కోవాలి? ఓన్ ఫ్లాట్ అట్లీస్ట్. సో దయచేసి మీకు ఒకవేళ పెద్ద అపార్ట్మెంట్లో 3 కోట్ల రూపాయల ఫ్లాట్ కావాలన్నా నేను ట్రైనింగ్ ఇవ్వనండి, ట్రైనింగ్ ఇవ్వను. మీకు సొంత స్థలం మీద ఇల్లు కావాలంటే నేను ట్రైనింగ్ ఇస్తాను. దట్స్ గ్రేట్. అదేగా ఎందుకనంటే నేను అంటుంటాను, నాకు 1.5 కోటి ఫ్లాట్ ఉంది, 2 కోట్ల రూపాయల ఫ్లాట్ ఉంది అంటుంటారు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ సొంత ఇల్లు కాదు, 100 గజాల ల్యాండ్ సరిపోతుందంట నేను. ఎందుకంటే నేల మనది కాదు, ఆకాశం మనది కాదు, ఫ్లోరింగ్ మీది కాదు, సీలింగ్ మీది కాదు, రైట్స్ లేవు. సో నా ట్రైనింగ్లో నేను చాలామందికి సంపాదించి సొంత నేల మీద మీకంటూ ఒక విల్లా ఉండాలి. సో పెట్టుకుంటే గోల్స్ అలా పెట్టుకోండి, అంతేగాని బాగా సంపాదించి చిన్న చిన్న గోల్స్ పెట్టుకోకూడదండి. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీ దగ్గర టైం ఉందంటే. ఒక శివాలయం దగ్గర ఒక భక్తుడు సుమారుగా ఒక 10 ఏళ్ల నుంచి అడుక్కుంటుండండి. సో జనరల్గా గుడి దగ్గర లెఫ్ట్ రైట్ కూర్చొని అందరూ అడుక్కుంటూ ఉంటారు. అయ్యా అంటుంటారు, బాబు అంటుంటారు, ధర్మం అంటుంటారు, భిక్షాందేహి అంటుంటారు, రకరకాలుగా అడుగుతుంటారు. వీడు మాత్రం శివ 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 కళ్ళు మూసుకొని ఒకటే ఇంకో పదమే మాట్లాడు, శివ 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 అంటుంటాడు. పోయే వాళ్ళు అందరికీ వేసినట్టు ఇతనికి కూడా వేసారు. ఇతనికి కూడా వేస్తుంటారు. 10 ఏళ్ల నుంచి అడుగుతుండే. ఒకరోజు పరమశివుడు ప్రత్యక్షమైంది ఆయన ముందు. భక్త అన్నాడు, కళ్ళు తెరిచి ఎవరు నువ్వు అన్నాడు. మనోడు, అరే ఎవరు నువ్వేంద్రా? నేను పరమశివునిరా అంటే, ఏ గుడి దగ్గర అడుక్కుంటావు అన్నాడు. అయ్యో. అతను అన్నాడు, అరే నేను అడుక్కోవటం ఏందిరా, నేను పరమశివునిరా, దేవునిరా, నువ్వు ఏ గుడి దగ్గర అయితే అడుక్కుంటున్నావో ఆ లోపల ఉండే భగవంతునిరా అంటే, అచ్చా నువ్వు ఇట్లుంటావు ఆ లోపల అన్నాడు. అంటే ఎందుకంటే వీడు ఎప్పుడు లోపలికి వెళ్ళలేదు, చూడలేదు. సో మన పరమశివుడి వేషధారణ ఎలా ఉంటుంది, సో కొంచెం ఇతను భయపడేటట్టుగా ఉండేసరికి అలా అడిగారు. సో అయితే ఏంది అన్నాడు. అయితే ఏంది అన్నాడు. ఏం లేదురా, నీకు తెలుసో తెలియకో, తెలిసి చేసినవో తెలియక చేసినవో, 10 ఏళ్ల నుంచి నువ్వు శివ శివ అని మాత్రమే నామస్మరణ చేసినావు, ఇంకోటి చేయలేదు. నీకు తెలియదేమో, 1 కోటి నామస్మరణ పూర్తి అయిందిరా, అందుకే నీకు ప్రత్యక్షమైనా అన్నాడు. అచ్చా ఇదొకటి ఉంటుందా అన్నాడు మనడు. వీడికి తెలియదు పాపం. అయితే ఏంది అన్నాడు మళ్ళీ. అయితే ఏం లేదురా, నీకు వరం ఇస్తా, కోరుకో అమ్మా అన్నాడు. వరం అంటే ఏంది అన్నాడు. నువ్వు ఏదైనా కోరుకో, నేను ఇచ్చిపోతా అన్నాడు. ఎందుకంటే 1 కోటి సార్లు నా నామస్మరణ చేసినావు కాబట్టి ఇచ్చిపోతా అన్నాడు. అంటే నేను ఏదడితే అది ఇస్తావా అన్నాడు. పక్కా ఇస్తారా, నాకు రికార్డులు ఉన్నాయి, చాలాసార్లు ఇబ్బందులు కూడా పడ్డా, సో కాబట్టి నేను ఇస్తామ్మా, నువ్వు ఏదైనా కోరుకో అంటే. మాట తప్పవు కదా అన్నాడు. నేను మాట తప్పనమ్మా, తప్పకుండా నువ్వు ఏదడితే అది ఇచ్చేసి వెళ్ళిపోతా అన్నాడు. 10 ఏళ్ల నుంచి అడుక్కొని బొచ్చ చిల్లు పడ్డది, కొత్త బొచ్చ ఇయ్యి అన్నాడంట. అయ్యో. మరి ఫ్లాట్ అడిగితే అంతే ఉంటుంది మేడం. అవకాశం దొరికినప్పుడు సొంత విల్లా అడగాలి, కానీ మీరు ఫ్లాట్ అడుగుతారా? ఓ 5 బెడ్రూమ్ విల్లా అడగాలి, 10 బెడ్రూమ్ విల్లా. సరే సొంత ఇల్లు కట్టుకోవాలంటే చెప్పండి. సొంత ఇల్లు అది ఏదైనా సరే, ఏదైనా కావాలి అనుకోవటం కోరిక.
ఎలాగైనా తీర్చుకోవాలి అనుకుంటే దాన్ని లక్ష్యము అంటారు. చాలామందికి ఒక సక్సెస్ ఫార్ములా చెప్తా. ఏదైనా సరే ప్రపంచంలో మీరు ఏదైనా కావాలి అనుకుంటారు చాలామంది. నాకు ఇలా ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఇలాంటి బండి ఉంటే బాగుండు, ఇలాంటి లైఫ్ ఉంటే బాగుండు, ఇలాంటి లివింగ్ స్టైల్ ఉంటే బాగుండు, ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు. ఇవన్నీ కూడా కలలండి, కోరికలు. కోరికలు ఎవరికి ఉండవండి? చాలామంది అంటారు నాకు కోరికలు ఉన్నాయని. అసలు నువ్వు ప్రాణంతో ఉన్నావంటేనే కోరిక ఉన్నట్టు నేను చెప్పేది. అంటే పుట్టిన పసిపాప కాడ నుంచి చివరి శ్వాస వరకు ప్రతి ఒక్కళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. కొత్తగా మనం ఏం పెట్టుకోని అవసరంలా. అవి మన అవసరాల నుంచి, మనం చూస్తున్న పరిస్థితులను బట్టి మనకు పలాంది కావాలనిపిస్తుంది, దాన్ని కోరిక అంటారు. కానీ ఎలాగైనా దాన్ని తీర్చుకోవాలి, ఎప్పటికి తీర్చుకోవాలి అని ఒక డేట్ నిర్ణయించారనుకోండి. ఇప్పుడు మీరే అన్నారు ఒక సొంత ఇల్లు కావాలని ఉందండి. ఒక క్లారిటీగా అడుగుతాను మేడం, ఎవరికైనా ఈ వీడియో చూసేవాళ్ళు కూడా వీళ్ళు నేర్చుకోవచ్చు. ఎవరైనా సరే సొంత ఇల్లు కావాలి అన్నప్పుడు అది కోరిక మాత్రమే. ఇప్పుడు దాన్ని లక్ష్యంగా మార్చాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఎక్కడ ఉండాలి మీ ఇల్లు? ఏ రోడ్ నంబర్లో ఉండాలి, ఏ ఏరియాలో ఉండాలి, ఎన్ని గజాల్లో ఉండాలి, అక్కడ మీకు ఎలాంటి బిల్డింగ్ కావాలి, టోటల్ పిక్చరైజ్డ్గా ఉండాలి. పిక్చరైజ్డ్గా ఉండాలి. మొన్న ఒకళ్ళు వచ్చారు, సార్ నాకు ఎలాగైనా కారు కొనాలని. నీ జీవితంలో నీకు కారు రాదు అన్న. అదేం సార్ అలా అన్నారు? నీకు కారు కావాలి అన్నావు, కానీ ఏ బ్రాండ్ కారు కావాలి చెప్పలా నాకు. ఆ కారు మోడల్ ఏందో చెప్పలా, కంపెనీ చెప్పలా, మోడల్ చెప్పలేదు, దానికి ఏ కలర్ ఉండాలో కూడా చెప్పలేదు. దాంతో ఇది చెప్తే నువ్వు ఇచ్చే టైంని బట్టి, నేను ఇచ్చే ప్లాన్ ఆఫ్ వర్క్ని బట్టి, ఎందుకంటే ఒకళ్ళు పార్ట్ టైం ఉంటారు, ఒకళ్ళు ఫుల్ టైం ఉంటారు వర్క్ చేసేవాళ్ళు మార్కెటింగ్లో. మీరు ఇచ్చే టైంని బట్టి నేను ఇచ్చే ప్లాన్ ఆఫ్ వర్క్ ఉంటుంది. దాన్ని బట్టి ఏ డేటు, ఏ మంత్, ఏ ఇయర్, మీ సెంటిమెంట్ ఉండొచ్చు, మీ బర్త్డే, మ్యారేజ్ డే, పిల్లల బర్త్డే, ఏదైనా ఒక డేటు, మంత్, ఇయర్ కల్లా నేను ఈ కారు, ఈ బ్రాండ్, ఈ కలర్ని నేను ఇంటి ముందు తీసుకెళ్తున్నా. దీన్ని గోల్ అంటారండి.